పిల్ల బత్తాయిలారా అందరూ కట్టకట్టుకుని ఊడిపట్టారు ఈ టైంలో. విషయం ఏంట్రా? ఈ సినిమా కానీ సంక్రాంతికి రిలీజ్ అయి ఉంటే ఆ 3 సినిమాలకి ఎవరు దేకేవారు కదా. ఇది టూ మచ్. ఇది టూ మచ్. టూ మచ్. సెకండ్ హాఫ్ స్టోరీ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా బాగుంది. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? పోతారు, మొత్తం పోతారు. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? అందరు వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ లో కొడతలేదు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా మామ. ఏడుస్తున్నావా? ఏంటి అది గుర్తు చేస్తున్నావా? పాన్ ఇండియా మెగాస్టార్ అల్లు అర్జున్ ఎక్స్ట్రా వర్త్ ఇట్. ఏంటి బాబా అన్న ఇంకోసారి 70 crores దాటేస్తారు, దంగలు దాటేస్తారు అంతే. పాన్ ఇండియన్ మెగాస్టార్ అల్లు అర్జున్. అసలు సంక్రాంతికి అప్పుడే 11th కే వస్తుంటేనే మొత్తం 3 సినిమాలు బంద్ చేసుకోవాల్సి ఉంటే. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేశారా? ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఉంది స్టోరీ లేదన్నా నేను కూడా అన్న స్టోరీ లేదు. ఇప్పుడు ఉంది స్టోరీ. ఆ ముక్క నాకు ముందే చెప్పాలరా జఫా. సప్పగుంది, పుష్పాయం ఉంది. ఇప్పుడు జపాన్ లో చూపిస్తాడు పుష్ప. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. జపాన్ సీక్వెన్స్ జాలరేట్ గురించి. ఓకే అర్థమైంది. బన్నీ అన్న ఇక్కడ నుంచి వచ్చిండో మాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. నాకు లాగొద్దు, మ్యాటర్ లాగొద్దు. మెగా ఫ్యామిలీ ఎక్కడ నుంచి వచ్చింది? అల్లు అరవింద్, అల్లు రామలింగ నుంచి వచ్చింది. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. అల్లు రామలింగలే లేకపోతే చిరంజీవి మెగా ఫ్యామిలీ. తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ లేడు, మెగా ఫ్యామిలీ లేరు, నాగాబాబు లేరు, రామ్ చరణ్ లేరు, సాయిధర్మ లేరు, ఎవ్వరు లేరు. మీరు ప్రెసెంట్ సుక్కుబాయి కాకుండా అల్లు అర్జున్ రికార్డ్స్ చూస్తారు. మీరు చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏంటి మమ్మీ ఎవడీడు? ఊరిని మొత్తం దెంగ నువ్వు మనిషివా లేకపోతే మాట మృగానివిరా నువ్వు. సినిమా మాత్రం కేకా 2000 కోట్లు కాదు, 2500 కోట్లు పక్కా వస్తాయి. మొత్తం అన్ని ఓవరాల్ వరల్డ్ పుష్ప అన్ని రికార్డ్ బ్రేక్, మొత్తం రికార్డ్ బ్రేక్. ఏ సినిమా పని కాదు. బలుపా అహంకారమా ఏం కన్ను నెత్తికొచ్చినాయా? పుష్ప ద బాస్ బ్లాక్ బస్టర్ రీలోడ్ వర్షన్ 20 minutes మొత్తం బ్లాక్ బస్టర్. 1 and only పుష్ప. అర్థమైందిరే, అన్ని తెలిసినా తెలియనట్టు సావాలా. ఇన్ని రోజులు ట్రోల్ చేసిన వాళ్ళకు 90mm రాడి తిప్పిండు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సినిమా చూస్తే గానీ అర్థం కాదు. వేరే లెవెల్ స్టోరీ ఇచ్చింది. అసలు వేరే సూపర్ సార్, డైరెక్షన్ సూపర్, అద్భుతం. ఫస్ట్ టైం ఏమో తెలియదు కానీ సెకండ్ టైం అయితే బాగానే ఉందన్న. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఇంకా ఫుల్ హైప్ అన్న. ఈజీగా 20 ఇంకా 500 కోట్లు ఈజీగా క్రాస్ చేస్తాను. వెళ్ళిపోతుంది. ఒక 2 రోజులు ఆగినా 2 రోజులు దంగా ఎక్కడ కొట్టేస్తామన్న. 2 days అంతే. ఈసారి ఇంకా ఇదే ఫస్ట్ వచ్చినట్టే మాత్రం వేరే లెవెల్ కలెక్షన్స్ వస్తుండే అన్న. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. 100 మందిని చంపుతాడు. అదే నీటిలో పడితే మళ్ళీ లేసి వస్తాడు. ఎంత లాగాలని అంత ఫాస్ట్ బైక్. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? చాలా మంది ట్రోల్ చేసి తగ్గిద్దామనుకున్నారు. వాళ్ళందరికీ రప్ప రప్ప చూడండి. రామచంద్ర ఈడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. అనేది ఒక చిన్న విషయం. అది ఆ విషయం మాకు తెలుసులే. 2000 crores కలెక్షన్ అనేది చాలా చిన్న విషయం. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? అసలు బ్లడ్ వచ్చేసిందిరా.
2000 కోట్లు కాదు, 3000 కోట్లు అసలు ఈజీ అసలు. ఓ నీ అబ్బా ఆపరదే. అండ్ ఎవరికైనా చూపించండి రా. 3,000 కోట్లు పక్కా 100%. సిటికలే మాకు వచ్చేసే టికెట్స్ అన్ని 350 పెట్టి ఉన్నాం మేము. బ్రో 1500 2000 కోట్లు మినిమం. రికార్డులు అన్ని బ్రేక్ అయిపోతాయి. 20 minutes కాదు, ఎంతున్న సినిమా మా అన్న కనిపిస్తే చాలు. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.